ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఆయా కారణాలను బట్టి మధ్యకాలంలో నేను ఆన్‌లైన్ మీటింగ్స్ తీసుకోవడం కుదరట్లేదు. కారణమును బట్టి మళ్ళీ ఇప్పుడు వెకేషన్‌లో ఉన్నాము. మళ్ళీ మండే నుంచి మాకు కాలేజ్ స్టార్ట్ అవుతుంది. మా పిల్లల కాలేజీలు కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈవినింగ్స్ కొంత కష్టంగా ఉంది. సరే ఏదేమైనప్పటికీ ప్రభు ఇచ్చినటువంటి అవకాశంను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఈ రాత్రికాల సమయం మరొకసారి మీ ధ్యానాన్ని హెబ్రీ పత్రికలోనికి తీసుకొని రావాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. రండి, హెబ్రీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనము ఎవరైనా చదువుతారా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలేండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయం ఈ విధంగా మరి హెబ్రోన్లో ఉన్నటువంటి యవన సహోదరి సహోదరులతోటి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రియ విశ్వాసులతో కలిసి ప్రభా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రభా ఈ సమయంలో మా ధ్యానమును ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయండి, కృప చూపించండి. అయ్యకి దాసున్న పాత్రను మిసులు చాట మరుగుపరచండి, నీ స్వరం వినటానికి కృప చూపించండి. దైవికమైనటువంటి ఆత్మీయమైనటువంటి క్షేమాభివృద్ధి మా జీవితాలకు కలుగ చేయండి. మాట్లాడుచున్నటువంటి మంటి పాత్రను కూడా సంపూర్తిగా మీ వశంలో ఉంచుకొని మానవ సంబంధమైనటువంటి తలంపులు, శరీర సంబంధమైన ఆలోచనలను తొలగించి దేవుని పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలో ఆధీనంలో ఉండి నీ ప్రజలకు క్షేమాభివృద్ధి కలిగించేటువంటి మాటలు నీ నామమునకు మహిమకరముగా అనుగ్రహించమని మా సమయాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయండి. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్లో ఉన్నటువంటి 2 నిబంధనలలో కొత్త నిబంధనలో మనకి 27 పుస్తకాలు కనపడితే ఈ 27 పుస్తకాల్లో 4 సువార్తలు, ఒక అపోస్తుల కార్యములు, ఒక ప్రకటన గ్రంథం తీసేస్తే మిగిలిన 21 6 పుస్తకాలు అడిపోతే 21 కూడా ఉత్తరాలు. ఈ 21 ఉత్తరాల్లో 13 ఉత్తరాలు లేదా పత్రికలు అపోస్తలుడైన పౌలు గారు రాశాడు. ఈ 13లో 9 సంఘ పత్రికలు, 4 వ్యక్తిగతమైనటువంటి పత్రికలు. 1 తిమోతి, 2 తిమోతి, తీతు, ఫిలెమోను. ఈ 4 వ్యక్తిగతమైన పర్సనల్ ఎపిసోడ్స్. మిగిలిన 9 కూడా సంఘ ఉత్తరాలు. రోమాకు 1, 2 కొరింథీకి, 2 తెస్సలోనికకు. అప్పటికి 5 అయిపోయినాయి కదా. మిగతావి గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ. 9 పత్రికలు ఆయన రాస్తూ వచ్చాడు. ఇంకా మిగిలినటువంటి జనరల్ ఎపిసోడ్స్ 21లో 13 పోతే ఎన్నున్నాయి? 21లో 13 పోతే ఇదొక 7, అదొక 1, 8. 8లో మిగతా వాటిని జనరల్ ఎపిసోడ్స్ అంటారు. ఏవి? పేతురు రాసిన 2 పత్రికలు, యోహాను రాసిన 3 పత్రికలు 5, యాకోబు, యోధ 6, 7. ఇక మిగిలిన ఒకే ఒక పత్రిక హెబ్రీ పత్రిక. ఇది కూడా సాధారణ పత్రికలు, అంటే జనరల్ ఎపిసోడ్. ఎందుకంటే పర్టికులర్గా ఒక సంఘానికి రాసినటువంటి పత్రిక కాదు, కానీ ఇది అందరికీ రాసినటువంటి పత్రికగా మనం చెప్పవచ్చు. పిల్లరా, మన ఈ పత్రికలో ఇంతకు ముందు కూడా నేను గుర్తుండి యేసు వైపు చూచుచు అనేటువంటి శీర్షికన మనం కొన్ని ధ్యానాలు చూసినప్పుడు ఈ పత్రిక యొక్క పరిచయాన్ని మీకు చేశాను కాబట్టి నేను దానిలోకి పెద్దగా వెళ్ళదలుచుకోవట్లేదు. కాకపోతే ఈ పత్రిక యొక్క కాంటెక్స్ట్ అనేది మాత్రం మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. ఈ పత్రిక ఎవరు రాశారో మనకు తెలియదు. హెబ్రీ పత్రిక ఎవరు రాశారో తెలియకపోయినప్పటికీ మనకు అర్థమయ్యే సంగతి ఏంటంటే ఈ యూదా
సంబంధమైనటువంటి మతంలో నుండి వచ్చినటువంటి వారు వారి యొక్క వెనుక చరిత్రలో ఉన్నటువంటి బలులు, అర్పణలు, యాజకులు వీటన్నిటిని కూడా వారు వదిలిపెట్టొచ్చారు. ఈ వదిలిపెట్టొచ్చినటువంటి క్రమంలో వారు కొద్ది కాలం ఆత్మీయంగా చాలా ముందుకెళ్లారు. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత వారికి కొన్ని సందేహాలొచ్చాయి. ఏంటి అసలు మనం వెళ్తున్న మార్గం సరైనదేనా? లేకపోతే మనమేమైనా వెనక్కెళ్ళిపోదామా అనే మీమాంసలో, సందేహంలో ఉన్నారు. ఆ ఆత్మీయమైనటువంటి సందేహాలను తీర్చటానికి ఈ గ్రంథకర్త ఎవరో మనకు తెలియదు. కొంతమంది పౌలు అంటారు, కొంతమంది అపోల్లో అంటారు, కొంతమంది బర్నబా అంటారు. ఇలాగ అనేకమైన పేర్లు ఉన్నప్పటికి కూడా మనకి ఇదమిద్దముగా తెలియదు. సరే, ఈ పత్రిక యొక్క ముఖ్యాంశం ఏంటంటే విశ్వాసము. విశ్వాసం. ఈ హెబ్రీ పత్రికలో ప్రియులారా, విశ్వాసం అనే పదం 35 సార్లు మన కొరకు రాయబడుతూ వచ్చింది. ఈ 35 సార్లలో ఈ 11వ అధ్యాయంలో 23 సార్లు విశ్వాసము అనేటువంటి మాట రాయబడింది. అంటే ఈ గ్రంథకర్త ఏం చేస్తున్నాడు అంటే, మీరు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి అని చెప్తూ, యేసు ప్రభువారు ఎంత ఉన్నతమైన వాడో ఆయన చెప్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయంలో ఆయన దేవదూతల కంటే శ్రేష్టమైన వాడు. 3వ అధ్యాయంలో ఆయన మోషే కంటే శ్రేష్టమైన వాడు. 4వ అధ్యాయంలో ఆయన యెహోషువ కంటే శ్రేష్టమైన వాడు. ఎందుకు యెహోషువ విశ్రాంతి ఇవ్వలేదు, ఆయన విశ్రాంతి ఇచ్చాడు. 5వ అధ్యాయంలో ఆయన ప్రధాన యాజకుల కంటే శ్రేష్టమైనటువంటి వాడు. ఎందుకు ఆయన మెల్కీసెదకు క్రమములో వచ్చాడు. 5, 6, 7 అధ్యాయాల్లో ఆయన శ్రేష్టమైన యాజకుడు. 8వ అధ్యాయంలో ఆయనది శ్రేష్టమైన నిబంధన. 9, 10 అధ్యాయాల్లో ఆయన అర్పించిన బలి శ్రేష్టమైనటువంటి బలి. కాబట్టి ఈ యొక్క పత్రికను చదివేటప్పుడు ఇంకొక ప్రాముఖ్యమైన మాట మనం గమనించే మాట ఏంటంటే శ్రేష్టమైన అనే మాట. కాబట్టి ఈ పత్రికను చదివేటప్పుడు ఈ 2 మాటలు కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటేమో విశ్వాసము, రెండవది శ్రేష్టమైన. అంటే ఏ విధంగా పాత నిబంధన కంటే కొత్త నిబంధన ఏ విధంగా ఆ యాజకుల పాత నిబంధనలోని యాజకుల కంటే యేసు ప్రభువారు ఏ విధంగా శ్రేష్టమైన వాడు, ఏ విధంగా పాత నిబంధనలోని బలుల కంటే యేసు ప్రభువారు అర్పించిన బలి శ్రేష్టమైనటువంటి బలి అనే విషయాలను ఈ గ్రంథకర్త వివరిస్తూ 11వ అధ్యాయంలోకి వచ్చేసరికి అసలు విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసము ద్వారా దేవుని ప్రజలు ఏం చేశారు అనే విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మనం కూడా మన క్రైస్తవ జీవితంలో విశ్వాసం మీద చాలా వర్తమానాలు వింటూ ఉంటాం. మన పేరే విశ్వాసులు అని పిలుచుకుంటా ఉంటాం. మనం మీరు బిలీవర్స్ అయినా అని అడుగుతా ఉంటారు. మీరు బిలీవ్ చేస్తున్న బిలీవర్స్ అయినా అంటుంటారు. మేము విశ్వాసులము అని చెప్తా ఉంటాం. మంచిది, సంతోషం. కానీ ఈ పత్రికలో అసలు విశ్వాసం అంటే ఏంటో ఆ విషయాలు వివరిస్తున్నాడు ఈ భక్తుడు. క్రైస్తవ జీవితం విశ్వాస జీవితం. పౌలు గారు తన జీవిత చరమాంకంలో తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో పౌలు గారు అంటాడు, నా పరుగు తుదముట్టించితిని, నా విశ్వాసమును కాపాడుకొంటిని అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? మన యాత్రా జీవితంలో మనం కాపాడుకోవలసినటువంటి శ్రేష్టమైన సంగతి విశ్వాసము. ఎందుకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి అంటే బైబిల్లో చాలా సంఘటనలు కనపడతాయి మనకి. కొంతమంది విశ్వాసం నుండి తొలగిపోయారు అంటాడు పౌలు గారు తిమోతికి రాస్తూ. కొందరు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసములో నుండి తొలగిపోయి తమ్మును తామే
పొడుచుకొనిరి అంటాడు. అదే పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలోనే కొంతమంది గురించి అంటాడు, వారు విశ్వాస విషయంలో ఆ ఓడ బద్దలైన వారి వలె అయ్యారు అంటాడు. ఇంకొంతమంది గురించి ఆయన అంటాడు, విశ్వాస భ్రష్టులైనారు అంటాడు. ఇంకొంతమంది గురించి చెప్తాడు, వారి మొదటి విశ్వాసమును వదులుకొనిరను తీర్పు పొందిన వారై అని చెప్పి అంటాడు. కొరింథీకి రాసినటువంటి 2వ పత్రికలో వారిని హెచ్చరిస్తూ అంటాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారేమో మిమ్మును మీరే పరీక్షించి చూసుకొనుడి అని చెప్పి చెప్తా ఉంటాడు. కాబట్టి 11వ అధ్యాయంలో విశ్వాసాన్ని గురించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ట్రీటైస్, అంటే పాత నిబంధన లేఖనములను మొదలుకొని ప్రతి వ్యక్తి జీవితంలో వారు విశ్వాసముతో ఏమి చేశారో రాస్తూ వచ్చాడు ఈ యొక్క దైవ ప్రేరేపితమైనటువంటి ఈ గ్రంథము రాసినటువంటి ఈ గ్రంథకర్త. ఈ 6వ వచనంలో ఈ ఈ అధ్యాయం మొత్తాన్ని ఒక సమ్మరైజ్ గా ఒక అద్భుతమైనటువంటి ఒక్క మాటలో విశ్వాసాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టయుండుట అసాధ్యము. ఆయన ఎద్దకు వచ్చువాడు, ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. కాబట్టి ద ఓన్లీ థింగ్ విత్ విచ్ వీ కెన్ ప్లీజ్ గాడ్ కదా, వీ వాంట్ టు ప్లీజ్ పీపుల్. సపోజ్ మనం కొత్త బట్టలు వేసుకున్నాం, అందరికి నచ్చాలనుకుంటాం. ఎవరన్నా బాగాలేదంటే చాలా బాధపడతాం. మనం కొన్న బట్టలు కానీ, మనం కొన్న వస్తువులు కానీ, ఎవరన్నా ఇదేం బాగుంది, ఇది మామూలుదే కదా అంటే చాలా ఫీల్ అవుతాం మనం. బికాస్ ఆల్ సెడ్ అండ్ డన్ వీ హ్యావ్ దట్ ఫీలింగ్ టు ప్లీజ్ అదర్స్. బట్ ద థింగ్ అబౌట్ ద బిలీవర్స్ లైఫ్, ద గోల్ ఆఫ్ అ క్రిస్టియన్ ఈస్ టు ప్లీజ్ గాడ్. దేవుని సంతోష పెట్టడం. ఇక్కడ ఏముంది? ఇష్టుడై ఉండటం. ఇంగ్లీష్లో ఉంది, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం యొక్క ధ్యానంలోనికి మనం వస్తున్నప్పుడు ఒక ప్రాముఖ్యమైన సవాల్ ఏంటంటే, మన జీవిత లక్ష్యం ఏంటి? మన జీవిత లక్ష్యం ఏంటి? నిజంగా మన జీవిత లక్ష్యం ప్రభువును సంతోష పెట్టటమేనా? కొంతమంది తమ్మును తాము సంతోష పెట్టుకుంటారు. They are not bothered about God, they are not bothered about others, they are bothered only about themselves. But Christian life is not a life that will be lived for self or selfishly. It is a life characterized by a constant, continuous effort to please God. దేవునిని సంతోష పెట్టాలి అనేటువంటి ఒక ప్రయత్నము. అంటే దేవునిని మన సొంత క్రియల ద్వారా మనం సంతోష పెట్టలేం. మన క్రియల ద్వారా, మన భక్తి ద్వారా, మన శక్తి ద్వారా మనము దేవునిని సంతోష పెట్టలేం. మరి ఎలా సంతోష పెట్టగలుగుతామంటే, ఈ గ్రంథకర్త చెప్తున్నాడు, విశ్వాసము కలిగి ఉండడము ద్వారా. మీకు గుర్తుందా, యేసు ప్రభు గురించి తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఇన్ హూమ్ ఐ డిలైట్. నేను ఆనందిస్తూ ఉన్నాను. మన గురించి కూడా దేవుడు అలా చెప్తే ఎంత అద్భుతమైనటువంటి సంగతి. ఎప్పుడు చెప్తాడు అంటే, మనము విశ్వాసము కలిగి ఉన్నాం. కాబట్టి ఈ మాట పిల్లరా మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. విశ్వాసము ఎంతో ప్రాముఖ్యం. ఏంటి విశ్వాసము అంటే చిన్నప్పటి నుంచి మనం చాలా వర్తమానాలు వినుంటాం. విశ్వాసం అనేది అంటే ఈ లోక సంబంధమైన సంగతుల గురించి ఎక్కువ విశ్వాసం గురించి మాట్లాడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇల్లు కడదామని ప్రయత్నం చేశాం, స్టార్ట్ చేశాం, డబ్బులు ఏం లేవు,
కానీ విశ్వాసంతో స్టార్ట్ చేశాం, తర్వాత దేవుడు ఇచ్చాడు. లేకపోతే మేమేదో పని పెట్టుకున్నాం, దా ఏం లేదు, బట్ విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు. విశ్వాసం అనేది ఇల్లులు కట్టుకోవటానికో, లేకపోతే ఉద్యోగాలు తెచ్చుకోవడానికో, లేకపోతే ఇంకా ఏదో వీటి కొరకైనటువంటి విశ్వాసము గురించి దైవ గ్రంథము మాట్లాడట్లేదు. దైవ గ్రంథము విశ్వాసాన్ని చాలా శ్రేష్టమైన దానిగా మనకి పరిచయం చేస్తా ఉంది. కాబట్టి ఈ విశ్వాసం గురించి మాట్లాడేటప్పుడు ఈ గ్రంథకర్త కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయం అంటే మాటలు మనం ఇక్కడ ఈ వచనంలో గమనించవచ్చు. మొట్టమొదటిగా మనం చూస్తున్నాం, మొట్టమొదటి ఏం చూసాం? మనం దేవుణ్ణి సంతోష పెట్టాలంటే విశ్వాసము ద్వారా మాత్రమే అది సాధ్యం. రెండవది ఏంటి విశ్వాసం అంటే? దేవుని యొద్దకు వచ్చువాడు. దేవుని యొద్దకు రావటం విశ్వాసములో మొట్టమొదటి మెట్టు. ఎందుకు దేవుని దగ్గరకు రావాలి అంటే, మనము దేవుని దగ్గర లేము, దేవుని నుంచి దూరం అయిపోయినాం. రోమాపత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుతాం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎవ్రీవన్, అందరూ దేవుని నుంచి దూరం అయిపోయారు. దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు పరిశీలిస్తే ఒక్కడు కూడా లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. పాపము మనలను దేవుని నుంచి దూరం చేస్తూ వచ్చింది. పాపము దేవునికి మనకు మధ్య అగాధమును సృష్టించింది. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీకును మీ దేవునికి మధ్య మీ పాపములు అడ్డుగా వచ్చాను. ఎప్పుడైతే ఆదాము ఆదికాండం 3వ అధ్యాయంలో పాపం చేస్తూ వచ్చారో, అక్కడ రాయబడిన సంగతి ఏంటంటే, ఆదాము దాక్కున్నాడు, వెళ్ళిపోయాడు దూరంగా దేవుని దగ్గర నుంచి, దేవుని దగ్గర రావట్లేదు. అప్పుడు దేవుడే తనను వెతుక్కుంటూ వచ్చాడు. ఆదామా ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతున్నాడు. అంటే పాపము దేవుని నుంచి మానవుని దూరంగా చేసింది. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆయన యొద్దకు రావాలి. మీకు గుర్తుందా? మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనం చాలాసార్లు చదువుతాం, ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారలారా నా యొద్దకు రండి, కమన్ టు మీ, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. యాకోబు రాస్తాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. యోహాను భక్తుడు యోహాను సువార్తలో యేసు ప్రభువారు చెప్తాడు, ఎవడైనను దప్పికొనిన ఎడల వాడు నా యొద్దకు రావలెను, వాడు నా దగ్గరకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను, నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. ప్రియులారా, ఒక్కసారి రాత్రికాల సమయం ఇక్కడ కూర్చుని ఇక్కడ ఈ మీటింగ్ లో జాయిన్ అయిన వారంతా విశ్వాసులే అనుకుంటున్నప్పటికీ, మరొక తరుణం మనము దేవుని దగ్గరగా ఉన్నామా, దేవుని దగ్గరకు వచ్చామా? నా యొద్దకు వచ్చువాడు, గాడ్ వాంట్స్ us టు కమ్ నియర్ హిమ్, కమ్ టు హిమ్. ఎందుకు? ఆయనే జీవాహారం, ఆయనే జీవజలము, ఆయన మంచి కాపరి, ఆయన పునరుత్థానము, ఆయన జీవము, గొర్రెలు పోవు ద్వారము, ఆయన మార్గము, ఆయన సత్యము. ఆ సమరయ స్త్రీతో ప్రభు చెప్తాడు, అమ్మా నేనెవరో నీకు తెలుసుంటే నువ్వే నన్ను అడుగుతావు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పికొనడు, నేనిచ్చు నీళ్లు వాడి కడుపులో నుండి జీవమున కొరకై ఊరడి నీటి బుగ్గవలే. యేసు ప్రభు దగ్గరకు వస్తే మన జీవితాలు మారిపోతాయి. ప్రభుకు దూరంగా ఉండడం ద్వారా మన జీవితానికి ఎటువంటి ఆశీర్వాదకరమైనటువంటి స్థితి లేదు. ఎలా ఉంటుంది? జీవము నుంచి వేరైనటువంటి జీవితం అది మరణకరమైన జీవితమే. ఒక విశ్వాసికి ఒక అవిశ్వాసికి తేడా ఏంటి అంటే, విశ్వాసిలో దేవుని యొక్క జీవం ఉంది,
ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో అన్యజనులు నడుచుకునినట్లు మీరు నడుచుకొనవలదని మీకు సాక్ష్యం ఇస్తున్నాను అని చెప్తున్నాడు కదా. చదువుతారా ఆ మాట దయచేసి? మీరందరూ ఆన్లైన్లో ఉన్నారనుకుంటున్నాను. 4వ అధ్యాయం 17వ వచనం. మీ బైబిల్ తీస్తున్నారు కదూ? కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాం. ఏంటి అన్యజనుల యొక్క జీవితం ఏంటి? 18వ వచనం. అంధకారమైన మనస్సు గలవారై వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు. అన్యజనులు దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారు. They were alienated from the life of God. దేవుని యొక్క జీవము, మనుష్య జీవం ఉంది కదా. ఆదాముతో దేవుడు చెప్పాడు, ఆదామా ఆ పండు తినదినమున నిశ్చయముగా నీవు చచ్చావు. ఆదాము చనిపోయాడా? లేదు, ఆదాము బ్రతికే ఉన్నాడు. కానీ ఆత్మీయంగా దేవుని జీవము నుండి దూరం అయిపోయినాడు. అందుకోసమే ఎఫెసీ పత్రికలో చదువుతాం, పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ఇంకా కిందికి వస్తే అంటాడు, మనం అపరాధముల చేత చచ్చి ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత ఆయన క్రీస్తుతో కూడా మిమ్మును బ్రతికించను. కనుక పిల్లరా, మనం క్రీస్తు ప్రభువారి దగ్గరకు వస్తే మన జీవితం మార్చబడుతుంది. క్రీస్తు ప్రభువారి దగ్గరకు వస్తే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. క్రీస్తు ప్రభువారి దగ్గరకు వస్తే నిత్య జీవము దొరుకుతుంది. క్రీస్తు ప్రభువారి దగ్గరకు వస్తే జీవము దొరుకుతుంది. అది గొర్రెలకు జీవము కలుగునట్లును, అది సమృద్ధిగా కలుగునట్లును నేను కాబట్టి మొట్టమొదటి విశ్వాసములు అడిగేంటంటే ప్రభు దగ్గరకు రావటం. ప్రభు దగ్గరకు రావటం. చాలా మంది దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతుంటారు. వాక్యం చెప్తుంటే మాకెందుకండి వాక్యం అనుకుంటారు. లేకపోతే సంఘమునకు రమ్మంటే వారు సంఘానికి ఎట్లా తప్పించుకోవాలా అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కారణం దైవికమైనటువంటి జీవము వారిలో లేదు. కనుక ఈ రాత్రికాల సమయంలో ఆన్లైన్ మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనము దేవుని దగ్గరకు వచ్చామా? దేవుని యొక్క జీవము మనలో ఉందా? దేవుని యొద్దకు వస్తే ఏం జరుగుతుందంటే మన జీవితం మారిపోతుంది. చూడండి, సమరయ స్త్రీ జీవితం ప్రభు దగ్గరకు వచ్చింది. ప్రభు ఆమెతో మాట్లాడాడు, ఆమెను దర్శించాడు. ఆమె పాప జీవితం మార్చబడింది. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆమె జీవితంలో నూతనమైనటువంటి మార్పు జరుగుతూ వచ్చింది. ఆయన యొద్దకు వచ్చువాడు. రెండవ మాట, ఆయన ఉన్నాడనియు. చాలా మంది జీవితాలు నేటి దినాలు ఎలా ఉన్నాయంటే దేవుడు లేడు అన్నట్లుగానే జీవిస్తూ ఉన్నారు. దేవుడు ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, దేవుడు లేడనుకునేవాడు బుద్ధిహీనుడు. బైబిల్లో మనకు చాలాసార్లు ఆ మాట మనకు కనపడుతుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు the holy scriptures, they call out a person who is living as if there is no God as foolish people. వాళ్ళు అనుకుంటారు, అబ్బా మేము ఎంత జ్ఞానులం, ఈ దేవుని నమ్మే వాళ్ళందరూ పిచ్చోళ్ళు, మేము చాలా తెలివైన వాళ్ళం అనుకుంటారు. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు. కనుక దేవుణ్ణి నమ్మటం ప్రాముఖ్యం. మళ్ళా ఇక్కడ ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఏ దేవుడు? బైబిల్ చెప్పేటువంటి నిజమైనటువంటి అద్వితీయ సత్య దేవుడు ఎవరైనా? ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన సర్వశక్తి గలవాడు, ఆయన సర్వజ్ఞాని,
ఆయన సర్వవ్యాపి, ఆయనను నమ్మాలి. చాలా మంది అనుకుంటున్నారు మేము దేవుని నమ్ముతున్నాం అనుకుంటున్నారు, కానీ యేసు ప్రభుని నమ్మట్లేదు. అద్వితీయ సత్య దేవుడవైన నిన్ను, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య. మన దేశంలో కూడా చాలా మంది అనుకుంటున్నారు దేవుని నమ్ముతున్నాం అనుకుంటున్నారు. కొంతమంది అనుకుంటున్నారు మేము దేవుణ్ణి సేవిస్తున్నాం అనుకుంటున్నారు. కొంతమంది అనుకుంటున్నారు దేవుణ్ణి పూజిస్తున్నాం అనుకుంటున్నారు. కొంతమంది దేవునికి కావలసినటువంటి ఇస్తున్నామని చెప్పి చాలా యాత్రలు చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, దీక్షలు చేస్తున్నారు, వ్రతములు చేస్తున్నారు. వీళ్ళంతా దేవుని నమ్మినట్లు అంటే బైబిల్ చెప్తుంది వీళ్ళంతా దేవుని నమ్మినట్లు. వాళ్ళు నమ్మేది దేవుణ్ణి కాదు. ఎవరు దేవుడు? బైబిల్లో రాయబడినటువంటి దేవుడు. ఆయన యుద్ధకొచ్చువాడు, ఆయన ఉన్నాడనియు. అంటే దేవుడు ఉన్నాడు అనే సత్యం మన జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఆ దేవుడు నమ్మాడు, నేను కూడా నమ్ముతున్నా చాలా మంది అంటారు, కానీ అది మన జీవిత విధానాన్ని ప్రభావితము చేయాలి. దేవుడు ఉన్నాడు అనే సత్యం మన జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఉదాహరణకి యోసేపు దూరదేశంలో ఉన్నాడు. అక్కడ పోతీఫర్ భార్య తనని శోధిస్తూ ఉంది. గమనించండి, దేవుడు ఎప్పుడు నేరుగా యోసేపుతో మాట్లాడలేదు. దేవుడు అబ్రహాంతో ప్రత్యక్షమయ్యాడు, మాట్లాడాడు, అంటే రికార్డ్ చేయబడలేదు. వీఆర్ నాట్ షూర్, బట్ ఇట్ వాజ్ నాట్ రికార్డెడ్ బై మోసెస్. అబ్రహాంతో దేవుడు చాలాసార్లు మాట్లాడాడు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని రాయబడింది, స్నేహితుడు అని రాయబడింది. ఇస్సాకుతో దేవుడు మాట్లాడాడు, ప్రత్యక్షమయ్యాడు, బెర్షెబాలో ప్రత్యక్షమయ్యాడు, నేను నీకు తోడై ఉంటా అన్నాడు, ఆశీర్వదించాడు. యాకోబుతో దేవుడు మాట్లాడాడు. ఇంకా మాటలు చెప్పండి, యాకోబు దేవునితో పెనుగులాడాడు, పెనుయేల అనుభవం ఉంది. చాలా అనుభవాలు ఉన్నాయి యాకోబుకు దేవునితో. కానీ యోసేపు ఎప్పుడు దేవుడు నేరుగా ఆయనతో అంటే కలల్లో రాబోయే భవిష్యత్తు గురించిన కొంత అవగాహన ఉంది ఆయనకి, కానీ దేవునితో ఇంటరాక్షన్ అనేది అయితే లేదు. ధర్మశాస్త్రం లేదు అప్పటికి. కానీ యోసేపు అంటాడు, దేవునికి విరోధముగా ఎట్లా నేను పాపం చేస్తాను? అంటే దేవుడు ఉన్నాడు అనే సత్యం తన జీవితంలో తాను పాపం చేయకుండా ఆప్ చేస్తుంది. పిల్లల నేటి దినాల్లో అనేక మంది జీవితాల్లో వారు దేవుణ్ణి నమ్మామంటున్నారు, కొంతమంది మందిరానికి వస్తున్నారు, కొంతమంది బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు, కానీ వారి జీవితాల్లో దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని వారి జీవిత విధానము అఫర్మ్ చేయట్లేదు. ఆ దేవుడు అంటే ఉండాల్సిన భయం లేదు, దేవుడు ఉండాల్సిన భక్తి లేదు. రోమీలకు రాయబడిన పత్రికలో పౌలు గారు అంటాడు, వారు దేవుని నెరిగియు, చదువుతారా? మొదటి అధ్యాయం, రోమా పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారు దేవుని ఎరిగారు అని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు దేవుని యొక్క నిజమైనటువంటి వెలుగులో. కాబట్టి మనం కూడా దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటున్నాం, దేవుడు మనకు తెలుసు అని చెప్పుకున్నాం. బహుశా అందుకోసం ఇలాగా ఆన్లైన్ మీటింగ్ లో ఒక 1 అవర్ మనం దేవుడితో స్పెండ్ చేద్దాం, దేవుని వాక్యము విందాం అని చెప్పి మనం జాయిన్ అయి ఉండొచ్చాము. ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఈ దేవుడు ఉన్నాడనే సత్యం మన జీవితాన్ని, మన లక్ష్యాలని, మన జీవిత విధానముని, మన యొక్క గోల్స్ని, మన యొక్క ఆశలని, మన యొక్క టైం స్పెండ్ చేసే విధానాన్ని, మన డ్రెస్సింగ్ని, మన ఆలోచన విధానాన్ని, మన మాట తీరును, మన నడతను ప్రభావితం చేస్తుంది. లూకా సువార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు కనపడతాడు. వాడి జీవితంలో దేవుడు లేడు. వాడు అంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చబడి ఉన్నది. నేనేమి చేతును? నా కొట్లు, నా ధాన్యము, నా ప్రాణము,
నేనేం చేస్తాను, నేను 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 దాంట్లో దేవుడు లేడు. కనుక దేవుని యొద్దకు రావటం మొట్టమొదటిది. రెండవది దేవుని నమ్మటం. ఏ దేవుడు? బైబిల్ చెప్పే దేవుడు. ఏం చెప్తుంది బైబిల్? దేవుని గురించి ఏం చెప్తుందో మానవుల గురించి కూడా చెప్తుంది. దేవుడు పరిశుద్ధుడు. ఆయన అబద్ధమాడేవాడు కాదు. ఆయన నరమాత్రుడు కాడు. ఆయన మాట తప్పేవాడు కాదు. ఆయనందు చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. మాట తప్పుడుకి ఆయన నరమాత్రుడు కాడు. ఆయన అబద్ధమాటకు నరమాత్రుడు కాడు. అదే బైబిల్ ఏం చెప్తుంది? మనమందరం కూడా పాపులమే. మనమంతా కూడా దేవుని మహిమకు దూరమైపోయినాం. కనుకనే మనము దేవుని దగ్గరకు రాలేమని, లేదా మనం దేవుణ్ణి సొంతంగా వెదకలేమని ఆయన మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారిని పంపించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకొచ్చాడు అంటే, మన పాప క్షమాపణ నిమిత్తం ఆయన సిలువలో బలిగా, అర్పణగా గావించబడ్డాడు. ఆ సిలువలో జరిగింది ఏంటంటే, మనందరి శిక్ష ఆయన మీద మోపబడింది. ఆయన నీతి మనకు ఆపాదించబడింది. దీన్నే పౌలు గారు అంటాడు, ఇది క్రియల వలన కలిగింది కాదు, ఇది విశ్వాస మూలమైన నీతి. విశ్వాసం ఏం చేస్తుందంటే, మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఏ మనుషుడు దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడలేడు. మనం చేసే క్రియలు, లేకపోతే మనం చేసే మంచి పనులు, దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, లేకపోతే బైబిల్ చదవటం, మందిరంలో పనులు చేయటం, ఇవన్నీ మంచియే, కాదనట్లేదు. కానీ వీటి ద్వారా మనము నీతిమంతులము కాము. కేవలం విశ్వాసం. కాబట్టి మొట్టమొదటి స్టెప్ ఏంటంటే దేవుని దగ్గరకు రావటం. రెండవ స్టెప్పు దేవుని నమ్మటం. ఏమని నమ్మాలి దేవుణ్ణి? కొంతమంది నమ్ముతున్నారు. ఏం నమ్ముతున్నారు? నేను దేవుణ్ణి నమ్ముతున్నా, ఈ సంవత్సరం దేవుడు నాకు ఇల్లు ఇస్తాడు. నేను దేవుణ్ణి నమ్ముతున్నా, నాకు పిల్లలు లేరు, దేవుడు నాకు పిల్లల్ని ఇస్తాడు. నేను దేవుణ్ణి నమ్ముతున్నా, నాకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం దేవుడు ఇస్తాడు. నాకు అనారోగ్యం ఉంది, దేవుణ్ణి నమ్ముతున్నా, నాకు ఆరోగ్యం ఇస్తాడు. పిల్లరా, సువార్తలో ఆరోగ్యము, ఐశ్వర్యము, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు సువార్తలో వాగ్దానము చేయబడలేదు. సువార్తలో వాగ్దానం చేయబడింది ఏంటంటే, పాపక్షమాపణ, విమోచన, నిత్య జీవము, ఇవి వాగ్దానం చేయబడ్డాయి. చాలా మంది ఈ లోక సంబంధమైన ప్రాస్పెరిటీ దేవుని యొక్క ఆశీర్వాదానికి సూచనగా చూపిస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్పాడు. లాజరు ధనవంతుని యొక్క ఉపమానం. లాజరు ఈ లోకంలో అత్యంత దరిద్రుడిగా జీవించాడు. దేవుడు స్వస్థపరచలేదు, అలానే చనిపోయాడు. అంటే ప్రతిఫలం ఎక్కడ పొందుతున్నాడు? ఆ లోకంలో పొందుతున్నాడు. కాబట్టి అన్నిసార్లు ఈ లోకంలోనే ప్రతిఫలం పొందుతాం అనుకునేది అది సరైనటువంటి క్రైస్తవ పునాది కాదు. ఈ లోకం, యేసు ప్రభు ఏం చెప్పాడు? ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి. మన ప్రభు ఈ లోకంలో శ్రమల ద్వారా సంపూర్ణుడయ్యాడు అని రాయబడుతుంది హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో. మన ప్రభువే శ్రమల ద్వారా వెళ్తే నువ్వు నేను, యేసు ప్రభు ఏం చెప్పాడు? నన్ను వెంబడించువాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. కాబట్టి ఏం నమ్మాలి యేసు ప్రభు గురించి అంటే, యేసు ప్రభు నా పాపముల కొరకు నాకు బదులు నా స్థానంలో మరణించాడు. ఇప్పుడు నేను ఆయన నమ్మటం ద్వారా నా పాప శిక్ష లేదు. ఆయన నమ్మటం ద్వారా నాకు నిత్య జీవం ఉంది. ఆయనను నమ్మటం ద్వారా, ఏంటి నమ్మటం అంటే, ఆయన నాకు బదులు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే ఏం నమ్మాడు అబ్రహాము దేవుని గురించి? నాకు తప్పనిసరిగా కొడుకునిస్తాడు, ఇయ్యకపోతే దేవుడు దేవుడు కాదు అనుకోలేదు. నీ సంతానము ఇలాగగును అని చెప్పిన మాటను బట్టి అతడు నమ్మాడు. ఎవరా సంతానము? రోమాపత్రికలో దాన్ని ఎక్స్పౌండ్ చేస్తూ అంటాడు. గలతీ పత్రికలో 3వ అధ్యాయంలో, ఆ సంతానము క్రీస్తు. అంటే అబ్రహాము క్రీస్తును నమ్మాడు. అంటే అర్థం,
పూర్తి రెవల్యూషన్ ఉందని మనం చెప్పలేము కానీ, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చెదను, శాశ్వతం ఇస్తాను. అబ్రహాము నమ్మాడు. కనుక ఏంటి నమ్మటం? దేవుని గురించి నమ్మటం అంటే ఆయన శిలువ కార్యమును నమ్మటం. ఆయన శిలువ లేకుండా రక్షణ లేదు. చాలా మంది నమ్ముతున్నారు. ఏమని నమ్ముతున్నారు? ఏంటమ్మా ఎందుకు నమ్మావు యేసు ప్రభువారిని అంటే, నాకు వ్యాధి వచ్చిందండి, ప్రార్థన చేసుకున్నాను, దేవుని నమ్మాను, రోగం. మరి పాపం సంగతి ఏంటి? యేసు అంటే అర్థం ఏంటి? యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. పాప క్షమాపణ పొందావా? నేటి దినాల్లో ఈ బోధ తగ్గిపోయింది. పాప క్షమాపణ, మారు మనస్సు ఏం లేదు. యేసు ప్రభుని నమ్మావా? నమ్మారేమంటే బాప్తిసం ఇచ్చేస్తున్నారు. నీ పాపాలు ఒప్పుకున్నావా? నీ పాపపు జీవితం మారిందా? దేవుడైన క్రీస్తునందున నూతన సృష్టి అయిందా? ఏం లేదు. మాటలు అవే ఉంటున్నాయి. అదే లోక సంబంధమైన మాటలు. మామూలు పైకేమో మంచిగా వైట్ అండ్ వైట్ వేసుకోవద్దని నేను అంటలేదు. వేసుకొని ఇంకొంచెం ఒక అడుగు ముందుకేస్తే ఒక 6 నెలలు మందిరానికి వస్తే వాగ్దానం కార్డు ఆ సంవత్సరాన్ని జేబులో కనపడేటట్లు, బయట వాళ్ళకి వాగ్దానం కనపడేటట్లు ఇట్లా పెట్టి, బాహ్య సంబంధమైన రూప మార్పు అనేది రక్షణకు సాదృశ్యము. అంత సంబంధమైన మార్పు. ఇక్కడ ఆయన ఎద్దకు వచ్చి వాడు ఏం నమ్మాలంటే, ఏం నమ్మాలి? మనం పాపులము, ఇది గ్రహించాలి. రెండవది, మన పాపము ద్వారా ఆయనను చేరలేం. మనకున్న ఏకైక మార్గం ఆయన యొక్క శిలువ, ఆయన శిలువ రక్తము. అది తప్ప మనకు వేరే ఆశ్రయమే లేదు. ఇది నమ్మాలి. ఇక్కడ చాలా మంది రక్షణ పొందామంటున్నారు, మారు మనసు పొందామంటున్నారు కానీ ఈ సత్యము యొక్క వెలుగులో నడవట్లేదు. ఏంటి ప్రభువు నమ్మటం అంటే అర్థం? మన పాపమును గ్రహించటం. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. పాప క్షమాపణ గురించి సిలువ లేకుండా సువార్తను ప్రకటించటం జరగదు. ఏంటి సువార్త అంటే? 1 కొరింథీ 15వ అధ్యాయంలో పౌలు గారు చెప్తాడు, లేఖనముల ప్రకారము ఆయన మృతి పొందెను, లేఖనముల ప్రకారము ఆయన సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము తిరిగి లేపబడెను. ఆయన సిలువ లేకుండా 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాన్. మత్తయి ఆయన జన్మ గురించి రాశాడు, అంటే ఆ విషయాలు రాశాడు. లూకా రాశాడు, మార్కు రాయలేదు, యోహాన్ రాయలేదు. కానీ ఆయన మరణ పునరుత్థానాల గురించి నో గాస్పల్ రైటర్ కుడ్ ఒమిట్ దట్. ఎవ్వరు కూడా దాన్ని వదిలిపెట్టలేదు. అందరూ రాశారు. ఆయన ఎందుకు? అదంత ప్రాముఖ్యమైనది. కానీ ఏం నమ్మాలి? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానములు. ఎందుకు? మన పాపముల నిమిత్తం ఆయన అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబట్టానికి ఆయన లేపాడు. ఇక్కడ విశ్వాసం ఏం చేస్తుందంటే మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన, లేదా ఏదో కొన్ని రూల్స్ పాటించటం వలన, కొన్ని రెగ్యులేషన్స్ పాటించటం వలన. కొంతమంది దీక్షలు చేస్తారు కదా, కొన్ని అన్య మతాల్లో 40 రోజులు ఉంటారు. ఈ మధ్య క్రైస్తవులను కూడా చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? చెప్పులు వేసుకోకుండా నడుస్తారు, రంగు బట్టలే వేసుకుంటారు, వారు చన్నీళ్లతోనే స్నానం చేస్తారు, ఫలానా ఆహార పదార్థాలే తింటారు, కిందనే పడుకుంటారు. ఇవన్నీ కూడా మానవ సంబంధమైనటువంటి నియమాలు. ఇట్లాంటి నియమాలు పాటిస్తే మనం దేవుని దగ్గర నీతిమంతులుగా తీర్చబడలేదు. కాబట్టి నమ్మువారు క్రీస్తు యేసునందరి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడు. ఇక్కడ ఏం నమ్మాల ప్రభు గురించి? ఆయన మన కొరకు చనిపోయాడు, మన కొరకు సమాధి చేయబడ్డాడు, మన కొరకు తిరిగి లేచాడు. ఇది నమ్మాలి. ఆయన ఉన్నాడనియు. మూడవది, తన్ను వెదకు వారికి ఫలము అనుగ్రహించాడు. మొట్టమొదట చూసాం, ఆయన యుద్ధకు రావాలి. రెండవది, ఆయన ఉన్నాడు అని నమ్మాలి.
ఆయన ఉన్నాడు అని నమ్మటం అంటే అందరూ నమ్ముతున్నామని చెప్తారు. కానీ ఆయన ఉన్నాడు అని నమ్మటం అంటే బైబిల్‌లో చెప్పబడిన ఆయన గురించి చెప్పబడిన సంగతి ఏంటంటే, ఆకాశము క్రింద, భూమి పైన మరి ఏ నామమున రక్షణ లేదు. యేసు నామముననే రక్షణ. అది నమ్మాలి. ఈయన నా ప్రియ కుమారుడు అని దేవుడు చెప్పాడు. ఆ మాట నమ్మాలి. దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్తే, నువ్వు ఆనందిస్తే ఆనందించుకో, నాకు సంబంధం లేదంటే కుదరదు. ఆ దేవుని మాట నమ్మాలి. మూడవది, ఆయనను వెదుకువాడు. ఇక్కడ వెదకటం అనేది బైబిల్‌లో జీవన శైలి గురించి రాయబడింది. మీకు గుర్తుందా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో, మీరు దేవుని రాజ్యమును, నీతిని మొదట వెదకుడి. అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహించు. అంటే వెదకడం అంటే ఏంటి ఇక్కడ? దీని కొరకు జీవిస్తున్నాం. దీనిని వెదుకుతున్నాం. కొంతమంది లోకంలో దేన్ని వెతుకుతున్నారు? డబ్బును వెతుకుతున్నారు. అనగా వారి జీవితంలో ఏం చేసినా అల్టిమేట్‌గా వారికి కావాల్సింది డబ్బు. ఇంకొంతమంది శరీర సంబంధమైనటువంటి కోరికలు తీర్చుకోవాలి. దట్ ఈస్ దేర్ గోల్. మరి మనము దేనిని వెతుకుతున్నాం? ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో శ్రేష్టమైన దేశమును వెదుకుచున్నారు అని రాయబడుతుంది. అన్యజనులు వెదుకుతున్నారు. ఏం వెదుకుతున్నారు? ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము. రండి లూకా సువార్త 12వ అధ్యాయం 22వ వచనం. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఉమ్, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ఉమ్, ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఉమ్, ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము ఉమ్. కంటే దేహమును గొప్పవి కావా? సరే, ఇంక కిందికి వస్తే పిల్లరా, ఆయన అంటున్నాడు 30వ వచనం 29, ఏమి తిందుము, ఏమి ఏమి త్రాగుదుము. తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి. ఉమ్, అనుమానము కలిగి ఉండకుడి. ఈ ఉమ్. లోకపు జనులు వీటన్నిటినీ వెదుకుదురు. మీరు వీటన్నిటిని మీకు వెదుకుతారు. అంటే ఈ లోకపు జనులు దేని వెదుకుతున్నారు అంటే, వారు ఈ లోకంలో జీవిస్తుంది ఏం తిందాం. మేబీ ఇట్స్ ఫిజికల్ ఆర్ వాట్ వి సే సైకలాజికల్. వాట్ వి కన్జ్యూమ్. కొంతమంది గురించి రాస్తాడు పౌలు గారు, వారు తమ కడుపుకు దాసులు. సిగ్గుపడవలసిన సంగతులను గురించి వారు అతిశయపడుతున్నారు. వాళ్ళు దాన్నే వెతుకుతున్నారు. కొంతమంది ఎక్కడ భోజనాలు ఉన్నాయంటే అక్కడికి వెళ్ళిపోతారు. లేకపోతే కొంతమంది ఎక్కడన్నా ఫ్రీగా ఇస్తున్నారు, కొంతమంది ఛార్జీలు ఇస్తున్నారు అంటే ఆడికి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు దాన్ని వెతుకుతున్నారు. లేకపోతే ఇంకొంతమంది ఏం చేస్తారు, ఇగో ఫలానా చోట ఎంటర్టైన్మెంట్ ఉందంట, ఫలానా చోట అక్కడికి వెళ్ళిపోతారు. మనం దేవునిని వెతికితే, యేసు ప్రభువు చెప్పాడు కదా, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకు. యెహోవా మీకు దొరకు కాలమందే ఆయనను వెదకుడి. మన అంటే ఇంకో మాటలో ఆయన వెదకడం అంటే అర్థం ఏంటంటే ఆయన కొరకు జీవించడం. ఒకవేళ దేవుని కొరకు జీవించకుండా మనం ఈ లోకము కొరకు, ఈ లోక సంబంధమైన వాటి కొరకు జీవిస్తే మన జీవితం అత్యంత దౌర్భాగ్యకరమైనటువంటిది. దేవుని వెదకటం అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, దేవుని కొరకు జీవించు, దేవుని కొరకు ప్రాణం అర్పించు. ఒకడు సర్వ లోకమును సంపాదించుకొని తన ప్రాణమును కోల్పోయిన యెడల వానికేమి లాభము అని చెప్పేసి ప్రభు. ఎప్పుడైతే ఆయన వెతుకుతామో దేవుడు ఫలం ఇస్తాడు. ఈ లోక సంబంధమైన వాటిని వెతికితే వాటి ద్వారా ఫలము లేదు. ఒకనాడు అవి గతించిపోతాయి.
ఈ లోక సంబంధమైన ధనము, కీర్తి ప్రతిష్టలు, పేరు, ప్రఖ్యాతి. ఇప్పుడు కొరకు ప్రపంచ చరిత్రలో ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు వచ్చారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు కూడా చాలా మందికి తెలియదు. వాళ్ళు ఉన్నప్పుడు ఎంతో ప్రజలు వారి వెంబడ తిరుగుంటారు. సినిమా స్టార్‌లను చూడండి. ఇప్పుడు వారు చాలా హై ఫార్మ్‌లో ఉంటారు. ఒక 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎవడు పట్టించుకోడు. రోడ్డు మీదకొచ్చినా కూడా ఎవ్వరు వాళ్ళని చూడను కూడా చూడరు. ఫలము లేదు. కానీ దేవుణ్ణి వెతికితే ఫలం అనుగ్రహిస్తాడు. ఇది విశ్వాసం అంటే. మనం గతంలో మోషే గురించి మాట్లాడినప్పుడు చదువుతాం. అతడు అదృశ్యుడైన వాడిని చూచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. మోషే ఐగుప్తు చదువుతాం కదా అక్కడే 11:28 మనం చదివి ముగించుకుందాం. 11:28 హెబ్రీ. మోషే పెద్ద 22 23 23 24 నుంచి చూద్దాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమారుడు అనిపించుకుంటూ కొనలేదు. ఏం చేస్తున్నాడు? ఐగుప్తు యొక్క అధికారం, ఐగుప్తు యొక్క ధనం, ఐగుప్తు యొక్క భోగం, ఐగుప్తునే విడిచిపెట్టాడు. ఎందుకు? దేవుణ్ణి వెతుకుతున్నాడు. ఈ లోక సంబంధమైన అధికారమును వెతకట్లేదు. ఈ లోక సంబంధమైనటువంటి ధనమును వెతకట్లేదు. ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతుల్లో ఒకరికి ప్రాకులాడట్లేదు. మనుషుల గుర్తింపు కొరకు కొన్నిసార్లు మందిరాల్లో చూస్తుంటాం. ఎక్కడన్నా కొంచెం మనుషులు వాల్యూ ఇవ్వకపోతే మనుషులు అలుగుతారు, వెళ్ళిపోతారు. ఎందుకు? వాళ్ళ దృష్టి అంతా ఏముంది? మనుషులు మమ్మల్ని గుర్తించాలి, మమ్మల్ని రికగ్నైజ్ చేయాలి. మోషే అది వెతకలేదు. మోషే దేవుని వెతుక్కున్నాడు. ఇక్కడ విశ్వాసం అంటే ఏంటంటే ఆయన యొద్దకు రావటం, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన చేసిన కార్యమును విశ్వసించటం, ఆయనను వెదకటం. ఆయనను వెతికితే ఫలమిస్తాడు అన్నాం. తను వెదకు వారికి ఫలము అనుగ్రహించువాడే. మోషే వెదికాడు, పౌలు వెదికాడు. పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఈ రాత్రికాల సమయంలో మనం దేన్ని వెతుకుతున్నాం? మంచిదే, ఉద్యోగాలు కావాలి, చదువు కావాలి, ఆరోగ్యం కావాలి, హెల్దీగా ఉండాలి, మంచి సౌకర్యవంతమైన జీవితం గడపాలి. కానీ గోల్ ఇది కాదు. గాడ్ షుడ్ బి అవర్ గోల్. దేవుణ్ణి వెదకటం. మనం చెప్పగలుగుతామా? నా జీవితం దేవుని కొరకు, నేను దేవుని వెతుకుతున్నాను, దేవుని కొరకు జీవిస్తున్నాను. అది విశ్వాసము. రండి ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ఆయన యొద్దకు వచ్చాడు, ఆయన ఉన్నాడని, తను వెదకు వారికి ఫలం అనుగ్రహించువాడని నమ్మవలను కదా అని రాయబడుకోవచ్చు. ప్రభువా, మేము నీ దగ్గరకు రావాలి, నీ గురించిన సత్యమును మేము నమ్మాలి, నీ లేఖనములలో రాయబడిన రీతిలో. మూడవదిగా ఆయనను వెదకాలి, దేవుని రాజ్యమును నీతిని వెదకాలి. ఈ లోకంలో ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, ఎట్లా సంతోషపడదాం, ఎట్లా ఎంజాయ్ చేద్దాం, ఎట్లా ఈ లోకంలో పైకి ఎదుగుదాం, ఎట్లా ఈ లోకంలో ఈ లోకాన్ని అనుభవిద్దాం అనేది మా గోల్ కాకుండా దేవుణ్ణి వెదకటం. భోజనము చేస్తున్నాను, పానము చేస్తున్నాను, మీరేమి చేస్తున్నాను, దేవుని మహిమను నిమిత్తం చేయటం. జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించున్నాడు. ఇప్పుడు నేను జీవించుచున్న ఈ జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసము వలన జీవించుకున్నానని పౌలు గారు చెప్పినట్లుగా
లోకమునకు నేనును నాకు లోకమును సిలువ వేయబడి ఉన్నాము. క్రీస్తు యేసు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించడం నాకు దూరమగును గాక అని పౌలు చెప్పినట్లు నిన్ను మాత్రమే మేము వెదకడానికి సహాయం చేయి. ఓ దేవా, అత్యంత అమూల్యమైనటువంటి నీ ఉండగా నిన్ను పక్కన పెట్టి ఈ లోక సంబంధమైన వాటి కొరకు మా జీవితం, మా ఆరోగ్యం, మా ధనం, మా టైం మేము స్పెండ్ చేస్తే, దాన్ని ఖర్చు పెడితే మా జీవితం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఈ విషయాల్లో మాకు మెలకువ అనుగ్రహించండి. మా ప్రయారిటీస్ మేము సెట్ రైట్ చేసుకోవడానికి కృప చూపించు, సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.